భయ్య ఒక వాటర్ బాటిల్ ఇయ్యి. అన్న షాప్ ఇప్పుడే బంద్ అయిందన్న. నువ్వు ఇక్కడనే ఉన్నావు కదా. ఏదన్నా అర్జెంట్ మెడిసిన్ అయితే నేనే ఇచ్చేవానన్న. వాటరే కదా, పక్కకెళ్ళి తీసుకో. అరే ఆడ దొరకకనే ఇడిదాకా వచ్చినారా. అన్నా అరే నేను అడిగేది అర్జెంట్ మెడిసిన్లకే భయ్. అన్న పొద్దున్న నుంచి ఒక్కనే ఉన్నానన్న. ఈ కరోనా భయానికి వర్కర్స్ కూడా దొరకట్లేదు. మళ్ళీ నేను పొద్దున్నే రావాలి, మీరు వెళ్ళండి. అరే ఓ పైసల కోసం నాటకాల అమౌంట్ ఎక్స్ట్రా తీసుకో. అన్నా నీ ట్రిక్స్ నాకు తెలియదా. వాటర్ బాటిల్ ది మర్యాదగా మాట్లాడండి అన్న. కుదరదని చెప్పాను, కుదరదంతే. నీకు మర్యాద చేయదురా. ఇస్తావా ఇయ్యవా? సారీ బ్రదర్, కొంచెం తాగున్నాడు, ఏమనుకోద్దు. ఆడెవ్వడో తెలియకుండా వానికి సారీ చెప్పి నా ఇజ్జత్ మొత్తం తీసినావు కదరా. రేయ్ వాడెవడో కాదురా, హీస్ లైక్ అవర్ ఫ్రెండ్. ఫ్రెండ్? అవునరా, మనకేదైనా ప్రాబ్లం వస్తే మనతో పాటు ఉంటూ హెల్ప్ చేసే ఫ్రెండ్సే కదా. అవును. అలాగే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనతో పాటు మన చుట్టూ ఉంటూ మందులు ఇచ్చేది వాళ్ళే కదా, అంటే ఫ్రెండ్సే కదా. పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పుట్టును సుమతి. సరే పిల్లలు, రేపు మనం పివి నరసింహరావు గారి గురించి చెప్పుకుందాం. ఓకే, బాయ్. టుడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ బై షెఫ్ సూర్య. చూడ్డానికైతే బాగుంది కానీ అబ్బా, ఈ నేలలో మీ అమ్మ ఒక్క రోజు కూడా ఇంత కమ్మని ఫుడ్ చేయలేదురా. థ్యాంక్ యూ నాన్న. మ్మ్. మ్మ్. ఒరే నిజం చెప్పు, ఇది మీ అమ్మమ్మ రెసిపీయే కదా? అమ్మా అమ్మా, ఎలా తెలిసిపోయింది నీకు? మా అమ్మ వంట నాకు తెలీదా? కానీ మా అమ్మ కన్నా మీ అమ్మ కన్నా కూడా నువ్వే బాగా చేసావు. నువ్వు వాడిని మరీ అంత పొగడేసి వంటోడిని చేయకు. నాన్న, అది వంటోడు కాదు, షెఫ్. నేను షెఫ్ అవుదాం అనుకుంటున్నాను, నీకు తెలుసు కదా. దట్స్ మై డ్రీమ్ నాన్న. అది సరేరా, మరి షాప్? ఎన్నిసార్లు చెప్పాలి మీకు ఆ బిజినెస్ నేను చేయనని? చూడు సూర్య, నువ్వు ఇదే చెయ్యని నేను ఫోర్స్ చేయను, కానీ మెడికల్ షాప్ని బిజినెస్లా చూడకు ప్లీజ్. సరే, సారీ నాన్న. ఇది తినేసెళ్ళు. పర్లేదు.